హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఆనందం మన చేతిలో. మీకు నూడిల్స్ అంటే ఇష్టమా? నాకు కూడా చాలా ఇష్టం. మా పిల్లలకైతే ఇంకా ఇష్టం. కానీ నూడిల్స్ జంక్ ఫుడ్ కదండి, అస్సలు పెట్టామన్నమాట. అలాగే మ్యాగీ కూడా అస్సలు దగ్గరికి రానివ్వము. కానీ వాళ్ళకి ఇష్టం కాబట్టి అదే నూడిల్స్ని హెల్దీ వెర్షన్లో ఇలా చేసి పెడతానండి. అదే చపాతీ నూడిల్స్. నేను చపాతీలని మల్టీగ్రెయిన్ పిండితో చేస్తాను అండి, కాబట్టి మరికొంచెం హెల్దీ. పిల్లలకి ఎన్నైనా పెట్టచ్చు, చాలా బలం అన్నమాట. లాస్ట్లో చపాతీ నూడిల్స్ సూప్ కూడా చేశానండి, అది కూడా ఒకసారి చూసేయండి. వీడియో చివరి వరకు చూస్తే రెండు తెలుస్తాయి. మన రోజు చేసుకున్నప్పుడు చపాతీలు మిగిలిపోయినా ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. దీనికోసం ముందుగా చపాతీలని సన్నగా రిబ్బన్స్ లాగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూను బటరు, ఒక టీ స్పూను నూనె వేసుకొని అందులో సన్నగా చాప్ చేసిన వెల్లుల్లి, అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్, ఇంకా క్యారెట్, అలా మన దగ్గర ఎన్ని వెజ్జీస్ ఉంటే అన్నీ వేసుకోవచ్చు. ఇవి ఎంత సన్నగా తరిగితే అంత బాగుంటుంది. అలా ఒకసారి ఫ్రై చేసిన తర్వాత కాస్త సాల్ట్ జల్లి ఒకసారి మూత పెట్టుకోవాలి. మరీ మెత్తగా కుక్ అయిపోవాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటాయి. నేను మరీ పర్టికులర్గా అన్నీ ఉండాలి అని చూడనండి. ఉన్న వాటితోటి టేస్టీగా చేయడానికి, వాళ్ళకి నోటికి రుచిగా ఉండి తినేలాగా మాత్రం చేస్తాను అన్నమాట. తర్వాత కుక్ అయిన తర్వాత దాంట్లోని ఒక 2 స్పూన్లు చిల్లీ సాసు, నెక్స్ట్ కొంచెం టమాటా సాసు వేసుకోవాలి. నేను ఏ ఐటెం చేసినా పర్టికులర్గా అన్నీ ఉండాలి అని అయితే అనుకోనండి. నా దగ్గర ఉన్న వాటితోనే వాళ్ళు తినేలాగా టేస్టీగా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట. ఇందులో ఇంకా చాలా వెజ్జీస్ వేసుకోవచ్చు, ఇంకా సోయా సాస్ వేసుకుంటారు, వెనిగర్ వేసుకోవచ్చు, అవన్నీ అన్నమాట. మీకు మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు. ఇవి ఎప్పుడో చేస్తాం కాబట్టి నేను అవన్నీ తీసుకురాను అన్నమాట. రెగ్యులర్గా చేసుకుంటే అవన్నీ తెచ్చి పెట్టుకోవచ్చు. ఆ సాసులు 2 వేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేయాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ వేస్తాను అండి, ఇంకొక హాఫ్ టీ స్పూను చిల్లీ పౌడర్ వేస్తాను అన్నమాట. అంటే స్పైసీగా చపాతీ నూడిల్స్ బాగుంటాయి. ఇలా 1 నిమిషం పాటు ఇది కుక్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చపాతీ అవి రిబ్బన్స్లా ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేయాలి. తర్వాత దీన్ని బాగా మసాలా అంతా వీటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. దీన్ని ఈజీగా మిక్స్ అవ్వడానికి ఇలా 2 ఫోర్కులు తీసుకొని మిక్స్ చేస్తా అండి. మనకి కలపడానికి సులువుగా ఉంటుంది, ఈజీగా మిక్స్ అవుతాయి అన్నమాట. అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ మినిట్ సేపు మూత పెట్టి ఉంచుతాను, అంటే ఆ మసాలా అంతా చపాతీలకి పట్టేలాగా. తర్వాత ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకోవడం అండి. ఒకవేళ సాల్ట్ ఏమైనా తక్కువ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక ప్లేట్లోకి తీసుకొని కొన్ని ఆనియన్స్, కొంచెం టమాటో సాసు, తర్వాత కొంచెం కొరియాండర్, చిన్న కొత్తిమీర వేసుకొని ఇంకా సర్వ్ చేసేయడమే. అయితే ఇందులోనే మా పిల్లలు చపాతీ నూడిల్స్ సూప్ అని అడుగుతూ ఉంటారు. దాన్ని కూడా ఎలా చేస్తానో మీకు చూపించేస్తా అండి. ఇలా ఒకరికి కావాలి, అలా ఒకరికి కావాలన్నమాట. సరే, ఎప్పుడో చేసేదైనా వాళ్ళకి నచ్చేలా చేసి పెడితే బాగుంటుందని వాళ్ళు ఏది అడిగితే అదే చేస్తాను. మా చిన్నోడికేమో నూడిల్స్ సూప్లా కావాలన్నమాట, పెద్దవాడికేమో నూడిల్స్ కావాలి. మిగిలిన దాంట్లోనే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ఒకసారి కుక్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కార్న్ఫ్లోర్ కలిపి వాటర్లో కలిపి అది యాడ్ చేస్తాను. అప్పుడు చపాతీ నూడిల్స్ సూప్ అయిపోతుందన్నమాట. ఇంకా ఉప్పు కారం
కాస్త అడ్జస్ట్ చేసుకుంటే అది కూడా సింపుల్గా అయిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి తర్వాత సర్వ్ చేసుకోవడమే. చూసారా, సింపుల్గా అయిపోయేలాగా టేస్టీగా ఉండేలాగా చపాతీ నూడిల్స్ అండ్ చపాతీ నూడిల్స్ సూప్. నచ్చాయండి? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి సింపుల్గా అయిపోయే వాటి కోసం నా ఛానల్ ఫాలో చేయొచ్చు. మరొక విషయం, లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.